హాయ్ ఫ్రెండ్స్, గోధుమ పిండి రకరకాల దోశలు చేసుకోవచ్చు. ఇవాళ మటుకు నేను బేసిన్లో గోధుమ పిండి తీసుకున్నాను. తర్వాత అందులో ఉప్పు, కారం వేసాను, గరం మసాలా, సాంబార్ పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర. సో ఇవన్నీ వేసి వాటర్ పోసి కలిపేసి ఒక 5 నిమిషాలు పక్కన పెడితే తర్వాత మంచిగా దోశలు వేసుకోవచ్చు. ఇన్స్టెంట్ అనమాట. ఇట్లా గోధుమ పిండి అన్ని పిండిలతో ఇంట్లో మనకి రెడీమేడ్ అన్నీ ఉన్నాయంటే పౌడర్లు ఇది అది కూడా ఎన్ని రకాలు వేసుకోవచ్చు, వెజిటబుల్స్ కలిపి అది ఇది. సో పిల్లలకి మీకు తెలుసు దోశలు అంటే ఎవరైనా ఇష్టపడతారు. ఇంకా అన్ని పచ్చడి కాంబినేషన్తో చాలా టేస్టీగా ఉంటుంది. సరే, నీళ్ళు పోసి కలిపేసాక మళ్ళీ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా పిండి కలిపేసుకున్నాము వాటర్ పోసి. తర్వాత ప్యాన్ పెట్టి ఇలా దోశలు వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. ఈ 3 రోజులు బోనాల వల్ల అందరికీ సెలవులే అనుకుంటాను. సో పిల్లలందరూ ఇంట్లోనే ఉంటున్నారు. సో ఇలా రకరకాల టిఫిన్లో ఇన్స్టెంట్గా చేసి పిల్లలు పెట్టచ్చు. దీన్ని క్యారెట్ తురుము వేయచ్చు, ఆనియన్ తురుము వేయచ్చు, బీట్రూట్ వేయచ్చు, తర్వాత టమాటో, పచ్చిమిరపకాయలు కానీ ఉల్లిపాయలు ఇలాంటి ఏది కావాల్సిన వచ్చింది కలిపి కూడా దోశలు వేసుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా విషయం, పేరెంట్స్కి పిల్లల మటుకు 7th క్లాస్ నుంచి ఇంటర్ దాకా బాగా చదివించండి. తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఎవ్రీ మినిట్ చెకప్ చేస్తుండండి. ఎందుకంటే 7th నుంచి 12th ఫేజ్ వరకే వాళ్ళు ఎదుగుతారు. కొత్త ఫ్రెండ్షిప్స్ ఫామ్ అవుతాయి. వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. సో ఫాలో అప్ అవుతూ ఉండండి. ఫోన్ ద్వారా కూడా చెక్ చేస్తూ ఉండండి. నా అనుభవంతో చెప్తున్నాను. లేకపోతే తర్వాత చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. తర్వాత ఇంటికి వచ్చా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ స్టాఫ్ వాళ్ళతో ఫోన్ చేసి వారానికి ఒకసారి మాట్లాడడం, పిల్లల యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోండి. సో ఇది ఒక అనుభవంతో ఎక్స్పీరియన్స్తో మీకు ఇచ్చే చిన్న సలహా. చూసారా దోశ ఎంతగా వచ్చిందో. ఇది ఏ పచ్చడితో మంచుకున్న, టమాటో, అల్లం, నిమ్మకాయతో ఏదైనా పర్లేదు, లేకపోతే కూరతో, ఇడ్లీ తినేసినా కూడా బాగానే ఉంటుంది. మసాలాలు వేసాం కాబట్టి. సో తప్పకుండా ట్రై చేయండి గోధుమ పిండి మసాలా దోశ.